తన యొక్క రచనా శక్తి కొనసాగించి భావితరాల వారికి అందించి ప్రయత్నంలో గొప్ప కృషి చేశారు. అందుకే ఈ నాటకాలు ఇంకా సజీవంగా ఉంది. ఈ నాటకాలు ఇంకా పనులలో ప్రదర్శనకు ఆమోదయోగ్యంగా జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా నాటకాలు జరుగుతున్నాయి ఉన్నాయని చెప్పడానికి ఎంత మాత్రం అతిశయోక్తి కార్యం కాదు అని చెప్పవచ్చు. తర్వాత శ్రీకృష్ణుడు వ్రతానికి ఒప్పుకుంటాడు. వ్రతానికి ఒప్పుకొని సరే సత్య నన్ను చూపగల ప్రజలు నీ వద్ద ఉన్నదో లేదో ఒకసారి బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో సత్య అంటే ఏమైనా సమయం నా దగ్గర బ్రహ్మాండంగా ఉంది, మిమ్మల్ని చూచి మళ్ళీ మిమ్మల్ని పరిగ్రహించుకుంటాను అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తుంది. ఒకసారి బాగా ఆలోచించుకో సత్య. కిరాలి మంచిది కిరాలి కిరాలి నన్ను చూపగల భవ్యము లేకయా పుణ్యకవ్యతో పాసనము ఎడబాటుగా నీకు నాకు మోసము వచ్చుగానా సత్య నన్ను చూపగల ప్రజలు నీ వద్ద ఒకసారి లేకుండా పోతే ఏమవుతుందో నేను బానిసగానే ఉండిపోతాను కదా. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి తన యొక్క బాధ వ్యక్తీకరిస్తాడు సత్యభామతో. ఏం తెలుసు అని నా దగ్గర క్షణంగా ఉంది, మిమ్మల్ని తప్పకుండా ధనము కానీ ధనేతరము కానీ ఇచ్చి తులపూచి మిమ్మల్ని నేను దక్కించుకుంటాను అని చెప్పి అక్కడ శ్రీకృష్ణుడితో చాలా గర్వంతో చెప్తుంది. ఉత్సాహం ఎందుకంటే ఆమెకు భగవంతుని యొక్క శక్తి స్వరూపము ఆ సమయంలో ఆమెకు అవగాహన లేకనో మరి ఆమె గర్వంతోనో తప్పకుండా ధనంతో ధనేతరంతోనే మిమ్మల్ని కులిపించి భగవంతుని ధనము ధనేతరంతో సాక్షాత్ భగవత్ స్వరూపుడు సృష్టికి నిలయమైనటువంటి ఆ భగవంతుడు కేవలం భక్తి మాత్రమే పరవశం అవుతాడు తప్ప ధనంతో ధనం కానేటువంటి ఒక గొప్ప సంస్కారాన్ని ఆమె మర్చిపోయి ధనంతో ధనేతరంతో నేను తిరిగి మళ్ళీ నేను దక్కించుకుంటానని చెప్తూ ఉంది. సరే అలాగే సత్యం మరి వ్రతం ఎప్పుడు చేస్తాము? ఒక శుభదగిన ఒక శుభదినం చేస్తాము. మరి అందరినీ గ్రామంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ప్రజలను అందరినీ పిలిచి విందు ఏర్పాటు చేయాలి కదా. ఆ వ్రతానికి అందరినీ పిలిపించండి, ఇప్పుడే అందరినీ పంపించాలని చెప్పి తన చిరికత్య నలిని వసంతకుని పంపించి గ్రామంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు బ్రాహ్మణులకు అందరికీ సందేశాన్ని ఇస్తారు. అమ్మా, రేపు శ్రీకృష్ణుడు దానవ్రతం ఉన్నది సత్యభామాదేవి గృహంలో, కాబట్టి ఆ వ్రతానికి మీరందరూ ఆ దానవ్రతానికి మీరందరూ కూడా సత్యభామాదేవి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించమని చెప్పింది. కాబట్టి మీరందరూ కూడా ఆ వ్రతానికి రావాల్సిందిగా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. తప్పక రండి. భోజనాలు వృద్ధులు సంభావన అన్నీ ఉంటాయండి.